నార్వే దేశంలో ఓవర్ టూరిజం ఎక్కువైపోయిందని చెప్పి ఆ దేశస్థులు భావిస్తున్నారు. ఇప్పుడు అక్కడ మున్సిపల్ అథారిటీస్ కి ఒక పవర్ ఇచ్చారు. టూరిస్టుల మీద 3% ట్యాక్స్ వేయొచ్చని. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, అక్కడున్న క్లైమేట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓవర్ టూరిజం వల్ల ఇబ్బంది పడుతున్నారంట. దాంతో టూరిస్టుల మీద, టూరిజం మీద 3% ట్యాక్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది నార్వేలో. అసలు ఎందుకు అక్కడ చాలా మంది నార్వేకి వెళ్తుంటారు? ఇదే పెద్ద క్వశ్చన్. నార్వే ఈ సమ్మర్ సీజన్లో చాలా పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. దానిలో ప్రత్యేకంగా నార్దర్న్ లైట్స్ అని చెప్పి ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్స్ అని అంటాం. లాఫ్టెన్ ఐలాండ్స్ అని చెప్పి అక్కడ ఒక ఐలాండ్స్ ఉంటాయి. అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే ఫ్యూయర్డ్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే అక్కడ ఒకే చోట మౌంటైన్, ఆ పక్కనే ఒక నది పారుతూ ఉంటుంది అనమాట. చాలా అద్భుతమైన సీనరీస్ అక్కడ ఉంటాయి. వీటన్నిటి కోసం టూరిస్టులు అక్కడికి వెళ్తూ ఉంటారనమాట. జనరల్గా యూరోపియన్స్లో ఒక ట్రెండ్ ఉంటుంది. వింటర్ సీజన్లో ఈ మెడిటేరియన్కి దగ్గరగా ఉంటారు. ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ ఈ ప్రాంతాలకి. సమ్మర్ వచ్చేసరికి పైకి వెళ్తూ ఉంటారు అనమాట. ఎక్స్ట్రీమ్ హీట్ వాళ్ళ కింద తట్టుకోలేరు కాబట్టి ఎక్కడైతే చల్లగా ఉంటుందో అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ స్కాండినేవియన్ దేశాలకు అది వెళ్తూ ఉంటారు. అంతేకాదు ఇతర దేశాల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా సమ్మర్లో స్కాండినేవియన్ దేశాలకి, ముఖ్యంగా నార్వేకి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారనమాట. ఈ మధ్య కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ట్రావెల్ అండ్ వర్క్ టుగెదర్. అంటే జాబ్ చేస్తూనే ఎక్కడ పడితే అక్కడ ట్రావెల్ చేసేయచ్చు అనమాట. దాన్నే డిజిటల్ నోమాడ్స్ అంటాం. మనం ల్యాప్టాప్ తీసుకుని ఎక్కడైనా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఇంత ముందులాగా మన ఇల్లు మన ఊర్లో మన ఇంట్లో ఎప్పుడు ఉండాలి, అక్కడి నుంచే వర్క్ చేయాలని లేదు. ఇప్పుడు 6 నెలలు 3 నెలలు వేరే కొత్త కంట్రీకి వెళ్ళిపోయి, కొత్త ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ టెంపరీ అకామిడేషన్ తీసుకుని అక్కడ టూరిస్టులు అన్ని చూసుకుంటూ అక్కడే జాబ్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారనమాట. ఇది పాత కాన్సెప్ట్. మన ఊర్లో మన ఇంట్లోనే ఉండాలి, అదే మన లైఫ్ స్టైల్ అనేది. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ప్రపంచంలో చాలా దేశాలు, చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి, మన వర్క్ చేస్తూనే చాలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలని చెప్పి. తర్వాత ఈ ఇతర దేశాల నుంచి వెళ్ళే వాళ్ళు కూడా నార్వేకి ఎక్కువైపోయారు. యూరోపియన్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు జనరల్గా యూరోసెంట్రిక్గానే ఉంటారు. నాన్ యూరోపియన్స్ ఎక్కువ మంది వస్తే కూడా వాళ్ళంతా తీసుకోలేరు అనమాట. కొంత ఎక్కువ మంది అంటే ఫారినర్స్ కానీ, ముఖ్యంగా యూరోపియన్ కల్చర్ లేని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళంతా ఇబ్బంది పడతా ఉంటారనమాట. ఇది కూడా అదొక కారణం టూరిస్టుల మీద ఎక్కువగా ట్యాక్స్ వేయడానికి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సౌత్ అమెరికాలో పెరులో మచుపిచ్చు ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడ విపరీతమైన చెత్త, గార్బేజ్, ఎక్కువ టూరిస్టులు వెళ్ళి అక్కడ కూడా నాశనం అవుతుందని చెప్పి అక్కడ జనాలు గొడవ చేస్తున్నారు. అంతెందుకు ఆస్ట్రేలియాలో గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా ఎక్కువ టూరిజం పెరిగిపోయి ఆ రీఫ్, ఆ ప్రిస్టైన్ ప్యూరిటీ పాడైపోతుందని గొడవ చేస్తున్నారు అనమాట. ఈ ఓవర్ టూరిజం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైపోతుంది. అండ్ ఈ షెంజన్ వీసా అనే కాన్సెప్ట్, అంటే యూరోప్ లో షెంజన్ వీసా ఉంటే ఆ వీసా ఉన్న వాళ్ళు ఒక దేశం నుంచి ఒక దేశానికి ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. దాంతో ఏమవుతుందంటే యూరోప్ మొత్తం టూరిస్టులు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా స్కాండినేవియన్ దేశాల్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా నీట్గా, జాగ్రత్తగా ఉంటుంది. అంతే కదా అక్కడ రిసోర్సెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట. సో టూరిస్టులు ఎక్కువగా వెళ్ళిపోయి ఇబ్బడి ముబ్బడిగా వెళ్ళిపోయి అక్కడ వాతావరణాన్ని పాడు చేస్తున్నారని చెప్పి వాళ్ళపైన ట్యాక్స్ వేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వీళ్ళు యాడ్ ఆన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళపైన పన్నులు వేయాలని చెప్పి అక్కడ ప్రభుత్వం భావిస్తూ మున్సిపల్ అథారిటీస్కి వాళ్ళపైన టూరిస్టుల పైన ట్యాక్స్ వేసే హక్కుని ఇచ్చిందనమాట. 3% ట్యాక్స్ వేస్తారంటే ఇప్పటి నుంచి. ఏ ప్రాంతానికైనా, ఏ టూరిస్ట్ ప్రదేశానికైనా ఒక క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఎంతవరకు అది అకామిడేట్ చేయగలదని చెప్పి. ఉదాహరణకి స్పెయిన్ దగ్గర క్యానరీ ఐలాండ్స్ కావచ్చు, గ్రీస్ దగ్గర శాంటోరిని ఐలాండ్స్ కావచ్చు, వీటన్నిటికీ ఒక క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది. అది దాటి టూరిస్టులు అక్కడికి వెళ్తే ఆ ప్రదేశం యొక్క ప్యూరిటీ మొత్తం పోద్దనమాట. అసలు గ్రీస్ దగ్గర శాంటోరిని ఐలాండ్స్ దగ్గర అయితే ఒక వారం రోజులు 10 రోజుల పాటు మా దగ్గరికి ఎవరు రావద్దని అప్పుడప్పుడు వాళ్ళు మొత్తం క్లోజ్ చేస్తారనమాట. సో అంత దారుణం. ఏదైతే అందంగా, అద్భుతంగా ఉంటుందో అక్కడ విపరీతమైన టూరిస్టులు బయలుదేరతారనమాట. ఇండియాలో చూస్తే దీని క్లాసిక్ ఎగ్జాంపుల్ నైనిటాల్. మనం ఎప్పుడు సస్టైనబుల్ టూరిజం అంటాం, కానీ నైనిటాల్లో విపరీతమైన జనం వెళ్ళిపోయి దానిలో మొత్తం గార్బేజ్ పడేసి ఓవర్ టూరిజం చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పాడు చేస్తారు. అదేవిధంగా మనం ఉత్తరాఖండ్లో రకరకాల ప్రాంతాలు చూసిన అలానే ఉంటుంది. తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కూడా అంతే. ధరంశాల అని చెప్పి చాలా ఫేమస్ బుద్ధిస్ట్ ప్లేస్ అనమాట అది. ఆ ప్రాంతంలో దలైలామా కూడా ఉంటారు.
కానీ అక్కడ టూరిజం పొటెన్షియల్ చాలా ఉన్నా సరే విపరీతమైన టూరిస్టులు రావడం వల్ల అక్కడ గందరగోళంగా తయారవుద్ది అనమాట. ఇలా చాలా ప్రదేశాలు భారతదేశంలో దాని క్యారింగ్ కెపాసిటీ దాటి హోస్ట్ చేస్తున్నాయి జనాన్ని. ఇవన్నీ పక్కన పెడితే కరోనా తర్వాత, లాక్డౌన్ తర్వాత ఒకటేసారి ప్రజలు రివెంజ్ టూరిజంకి వెళ్ళిపోయారనమాట. అంటే ఒకటేసారి ఇళ్ళలో ఉండి సడన్ గా టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళిపోయారనమాట ఎక్కువ మంది. దాని రివెంజ్ టూరిజం అంటాం. దాంతోపాటు బ్లాక్ టూరిజం అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఎప్పుడైతే ఏదైనా పెద్ద ల్యాండ్ స్లైడో, అవలాంచో, పెద్ద ఇన్సిడెంట్ జరిగిందో అది చూడటానికి వెళ్తారనమాట. ఫ్లడ్స్ ఇలా జరిగినప్పుడు, ఉదాహరణకి వాయనాడులో ల్యాండ్ స్లైడ్ జరిగింది. మరుసటి రోజు పొద్దున అక్కడ రెస్క్యూ యాక్టివిటీస్, రీహాబిలిటేషన్ యాక్టివిటీస్ అన్నిటిని ఆపేస్తూ జనాలు వెళ్ళిపోయి అక్కడ ఏం జరిగిందో చూసడానికి వెళ్తారనమాట. దాన్ని డార్క్ టూరిజం లేదా బ్లాక్ టూరిజం అంటూ ఉంటారు. సో విపరీతంగా జనాలు వెళ్ళిపోయి అక్కడ ఏం జరిగింది తెలుసుకోవడానికి అనమాట. అలానే కృష్ణా నదిలో ఫ్లడ్స్ ఉన్నాయి. తర్వాత ఆ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోయి నించుంటారు వందల కొద్ది, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని చెప్పి. దాన్నే డార్క్ అండ్ బ్లాక్ టూరిజం అంటారు అనమాట. ఇలా రకరకాల టూరిజం కాన్సెప్ట్స్ వచ్చేసాయి.